హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సర్వపిండి చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయించిన వేరుశనగ గుళ్ళు, తర్వాత చాప్డ్ ఆనియన్స్, వేయించిన నువ్వులు, జీలకర్ర, తర్వాత గ్రీన్ చిల్లీ అని చాప్ చేసుకున్నాము. అవి ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ తక్కువ వేసుకున్నాము పిల్లలు తింటారని. కరివేపాకు అయితే అది చించి వేసుకోవాలండి, అలా వేసుకోకుండా బియ్యం పిండిని మనం జల్లించుకోవాలండి. సో ఇక్కడ నేనైతే గ్లాస్ తోటి 3 తీసుకున్నానండి. సో మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి తీసుకోవచ్చండి. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, అవంతా కూడా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 after 1 వేసేసుకొని మొత్తం కలపాలండి. నార్మల్ వాటర్ తోటే మనం ఈ పిండిని మొత్తం కలిపేసుకోవాలండి. సో వేయించిన పల్లీలు, నువ్వులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అంతే అండి. సో కరివేపాకుని చించేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మొత్తం కూడా పిండిని మరీ గట్టి కాదు, మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలండి. మనకి ఈజీగా గిన్నెలో స్ప్రెడ్ అవ్వడానికి అలా కలుపుకోవాలి. సో ఒక కంటైనర్స్ తీసుకున్నాను, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. సో ఇలా దీనిలో ఫస్ట్ బాటంలో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని గిన్నెకి మొత్తం కూడా మనం మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఏంటంటే పిండి అంటకుండా చక్కగా మొత్తం అంతా కూడా అలా ఈవెన్గా మొత్తం కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడు దానిపైన మనం పిండి ఏదైతే కలుపుకున్నామో అది మొత్తం కూడా ఓన్లీ టిప్స్ ఫింగర్స్ తోటి మాత్రమే దాన్ని మనము స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ లావుగా ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా ఉండకుండా ఈవెన్గా మనం మధ్యలోంచి మెల్లిమెల్లిగా ఎడ్జెస్కి కూడా సన్నగా వచ్చేలాగా మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలండి. చూపించిన విధంగా మీరు ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అనేసేయాలి. తర్వాత ఇప్పుడు మనం పెట్టిన సర్వపిండి ఏదైతే ఉందో మంచిగా ఉడకాలి అంటే మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి. అలా హోల్స్ అన్నీ కూడా అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆయిల్. మనకు తక్కువ ఆయిల్ తోటి ఈ సర్వపిండి అనేది మనకి రెడీ అవుతుందండి. బయట కూడా దొరుకుతుంది, కానీ వాళ్ళు ఎక్కువ ఆయిల్లో వేసి వేయించేసి ఇస్తారండి. ఇదైతే మనం ఇంట్లోనే హ్యాపీగా చక్కగా హెల్తీగా చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ తోటి తక్కువ మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని చేసుకున్న ఐటమ్ అండి. సో ఫస్ట్ మనం ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక 1 minute మాత్రమే హైలో ఉంచుకోవాలండి. అలా నేను ఇక్కడైతే 2 కంటైనర్స్ తీసుకున్నానండి. అలా 2 కంటైనర్స్లో కూడా పెట్టేసుకొని స్టవ్ మీద ఎట్ ఏ టైం మనకి 2 అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గర పిండిని మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో అలా మూత పెట్టేసి ఆవిరి పైన ఉడికివ్వాలండి. ఫస్ట్ 1 minute హైలో పెట్టుకొని తర్వాత మనము దాన్ని సిమ్లో చేసేసి ఒక 5 minutes వరకు అలా మూత పెట్టేసి వదిలేసేయాలండి. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉడికిందో. దీన్ని ఇప్పుడు మనము తిప్పేసుకోవాలండి. ఒకవేళ ఇంకా మనకి బాగా క్రంచీగా కావాలంటే ఇంకా కొంచెం సేపు ఉంచుకోవచ్చు. మామూలుగా ఉంటే ఇలా ఉంటే సరిపోతుందండి. సో దాన్ని తిప్పి మనం వేరే వైపు కూడా తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకొని 2-3 minutes ఉంచుకుంటే సరిపోతుందండి. అంతే అండి సర్వపిండి. దాన్ని గట్టిగా ఒత్తితే అది విరిగిపోతుందండి. మామూలుగా పెట్టేసి ఒక 2-3 minutes మాత్రం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే అండి. ఇదే అండి సర్వపిండి, హెల్తీ సర్వపిండి. మనకు తక్కువ ఇంగ్రీడియంట్స్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.